నా పేరు కాజు. నా పేరు రఫీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాఫీ టాక్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు బిగ్ బాస్ 8. మేము కూడా ఫాలో అవుతున్నాము, మీలో కూడా చాలా మంది ఫాలో అవుతుంటారు. సో దాంట్లో మనం కొన్ని విషయాలన్నీ చర్చించుకుందాం అన్నమాట. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ వేరు ఉంటుంది, నా తమ్ముడు ఒపీనియన్ వేరు ఉంటుంది. సో ఇది ఓన్లీ ನಮ್ಮ ఒపీనియన్స్ కాదు, ఓవర్ వ్యూ అన్నమాట. ఆ కంటెస్టెంట్స్ ఓవర్ వ్యూ అనమాట. సో ఈరోజు నేను ఈ ఎపిసోడ్ చూసాను, నామినేషన్ ఎపిసోడ్ అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది, కానీ కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. సో ఇది ఓన్లీ మా ఒపీనియన్స్, ఓవర్ వ్యూస్ మాత్రమే కాదు. అందరిలాగా జస్ట్ రివ్యూస్ కానీ ఇలా ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ దీంట్లో ఫన్నీ కన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి, ఎక్కడ మిస్ కాకండి. చాలా ఫన్నీగా కూడా మీరు అంటే కామెడీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. మెయిన్ ఇందులో ఎలా ఉందంటే, ఈ బిగ్ బాస్ లో పాస్ట్ ఫ్యూ ఎపిసోడ్ గమనిస్తే మేము సో ఉన్న కంటెస్టెంట్ లో ఒక్కొక్కరి గురించి సమ్ వాళ్ళ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ సమ్ ఒపీనియన్ అనేది ఆర్ అదర్వైజ్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి మేము అనలైజ్ చేసాం యాక్చువల్ గా. సో మేము దానికి ఓవర్ వ్యూ అనాలిసిస్ ఈ వీడియోలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఇప్పుడు మెయిన్ ఆ ఎపిసోడ్ ని చూస్తే మెయిన్ హాట్ టాపిక్ వచ్చేసి నాగమణికంట. సో అతని జర్నీ యాక్చువల్గా ఏవి చూసినా కానీ, మీరు స్టార్టింగ్ మెయిన్ ఎపిసోడ్ లోనే చూసినా కానీ చెప్పాడు. ఏవి కూడా చాలా బాగుంది. కొంచెం ఆయన రాగానే, ఆయనని ఫస్ట్ ఎంటర్ కాగానే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నారు నిన్ను అన్నప్పుడు ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు మీరు ఆ ప్లేస్ లో ఉన్నా కూడా మీరు కూడా బాధపడతారు. అదే అంటే మనం బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నాము అంటే మనం ఎన్నో అనుకొని వెళ్ళింటాము. కనీసం ఒక వారం ఉండి బయటకు వచ్చినా కూడా ఓకే, నేను ఒక వారం రోజులు ఉన్నానని. ఆ అబ్బాయి పాపం వచ్చాడు, ఏం అనుభవించక ముందే వెళ్ళిపో అంటే నిన్ను తీసేస్తున్నారు, నిన్ను నామినేట్ చేసేసారు, ఇంతమంది నామినేట్ చేశారు, నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. దట్టు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మన ఏవీలోనే చెప్పాడు కదా, ఆయన లైఫ్ అంటే ఆయన లైఫ్ గురించి మొత్తము. ప్లస్ ఆయనకి ఎక్కడే కానీ లైఫ్ లో పాపం ఆయన సంతోషంగా పాజిటివ్ అనేది ఎక్కడ లేదు. తన తల్లి తండ్రి గురించి అందరి గురించి కూడా చెప్పాడు. బేసిక్ గా అబ్బాయి చెప్తున్నాడు, నేను చెప్పొద్దు అనుకున్నాను ఎందుకంటే నాకు సింపతి కార్డ్ అస్సలు వద్దు అంటున్నాడు. పాపం చాలా జెన్యూన్ గా అంటున్నాడు. తర్వాత ఎందుకంటే యాక్చువల్ గా మనం ఏదైనా ఫేక్ చేసినామంటే ఏదైనా చిన్నవి ఫేక్ చేయొచ్చు. అంటే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, లేకుంటే నేను ఇలా ఉండా అలా ఉండా. సో ప్రతి ఇన్ డీటెయిల్ గా అంత పెద్దవి మనం ఫేక్ చేయలేము, చేసినా కానీ దొరికిపోతాం. సో ఎలాగంటే అతని లోపల ఉన్నాడు. సో అతని వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎలాగో ఉంటారు బయట. సో వాళ్ళని కానీ దాన్ని బయట పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత డీటెయిల్ గా అంటే మదర్ గురించి, ఫాదర్ గురించి, స్టెప్ ఫాదర్ గురించి, అండ్ వైఫ్, పిల్లలు, వీళ్ళ గురించి ఇవి ఇంత ఇన్ డీటెయిల్ గా మరి అంత ఫేక్ చేయడానికి కుదరదు. సో కొందరేమో ఫేక్ అనుకోవచ్చు, కొందరు ఆయన మెంటాలిటీ అలా ఉంది అంటే. సో మేబీ ఆయన అన్ని నెగిటివ్ ఫీల్ చేయడం వల్ల విషయం ఏంటంటే, పాపం ఆయనని ప్రతి ఒక్కరు అంటే ఆయన గురించి తెలిసినా తెలియకోకుండా ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎలా ఉంటామో అని ఒక్కరు కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు హౌస్ లో ఉన్న వాళ్ళు, కొంతమంది ఆలోచించట్లేదు. అంటే నేను అనేది ఆయన లైఫ్ గురించి కాదు, ఆయన ఎంటర్ అయిన తర్వాత వెంటనే నామినేషన్ లోకి వెళ్ళిపోయినాడు. వెంటనే అనిల్ రావిపూడి గారు వచ్చేసి ఆయనని బయటికి తీసుకెళ్తానన్నాడు. సో బట్ ఆ సిచ్యువేషన్ లో అంటే అది ఓకే, ఎవరైనా కానీ అన్కాన్షియస్ గా బిహేవ్ చేయొచ్చు. బట్ సెకండ్ టైం అందరూ వచ్చి చెప్పేటప్పుడు అలా చేయకపోయిండాల్సింది. సో అది కొంచెం ముందు జరిగినది ఇంకా అబ్బాయి మనసులో పెట్టుకొని ఉన్నట్లున్నాడు. సో అది అంటే ఫస్ట్ టైం ఎవరైనా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం దెబ్బ ఇట్లా కొడితే కొంచెం ఎక్కువ నొప్పించవచ్చు. కానీ అదే ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని హాట్ టాపిక్ లో ఉన్నప్పుడు చెప్పడం వేరు, అప్పటికి మనకు ఒకలాగా ఉంటది. సో అదే నెక్స్ట్ ఇంకో 10 రోజులకి, ఇంకొక 2 రోజులకి అట్లా సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళకొచ్చి దాని యొక్క డెప్త్ అనేది అది తగ్గుతుంది. సో దానికి ఇది ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అలా ఉన్నప్పుడు సో ఫస్ట్ టైం అంటే ఓకే షాక్ లో ఉన్నాడు, బిహేవ్ చేసినాడు అంటే అది ఓకే. బట్ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన సేమ్ అదే లెవెల్ లో బిహేవ్ చేస్తున్నాడు. సో ఆయన దాంట్లో నుంచి బయటికి రావట్లేదు.
ఫస్ట్ రోజు జరిగిన దాంట్లో నుంచి ఇంకా బయటికి రావట్లేదు. ఇట్స్ టేక్ టైం. ఆయనకి కొద్ది రోజులు టైం ఇస్తే ఈ 1 వీక్ గడిచి ఆయన ఈ 1 వీక్ లో సేవ్ అయిపోతే ఆయన బిహేవియర్ మారచ్చు. మేబీ మనం ఇంకా చూస్తే ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ ఎపిసోడ్ లో చూస్తే ఏమో ఇంకా తెలియచ్చు. బట్ కానీ దాంట్లో పాజిటివ్ అయితే ఆయన చెప్పేది అయితే ఫేక్ కాదనిపిస్తుంది మాకైతే. ఆ సింపతి కార్డు అవేం అనుకోవట్లేదు, అంటే ఎందుకంటే ఆ జర్నీ ఆయన చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే మాకేమైనా సింపతి అనిపించట్లేదు, అదైతే కొంచెం ఓకే. బట్ నెగిటివ్ ఏంటంటే ఆయన ఇంకా అందులోనే ఉన్నాడు అనేది అదొక్కటి. సో ఇతను చెప్పినట్లు అంటే ఫస్ట్ ఏమో అలా రియాక్ట్ అయ్యాడు, సెకండ్ టైం కూడా అలాగే రియాక్ట్ అవ్వడం అది కొంచెం నాకైతే నెగిటివ్ అనిపించింది. బట్ ఎనీహౌ అతని బిహేవియర్ అది నెగిటివ్ ఏం అనిపించలేదు, అంటే బాధ వేసింది. కాకపోతే ఆ అబ్బాయికి కొంచెం మనం టైం ఇస్తే మాత్రం అబ్బాయి వెళ్తాడు, అంటే ముందుకు వెళ్తాడేమో అని నాకు అనిపిస్తా ఉంది. బట్ ఈ బిగ్ బాస్ జర్నీలో అయితే ఆ నాగమణి కంటే అయితే ఐ థింక్ చాలా రోజులు ఎక్కువ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఫ్యూచర్ కొన్ని ఈ ఎపిసోడ్ లో ప్రతి ఎపిసోడ్ లో అట్లీస్ట్ అతని మీద ఫోకస్ 20-30-50 మినిట్స్ ఎపిసోడ్ లో అట్లీస్ట్ మినిమం 20-30 మినిట్స్ ఫోకస్ అతని మీద ఉంటుంది అనమాట. సో దట్ మీన్స్ ఎవరైనా కానీ కెమెరా అటెన్షన్ ఉందంటే వాడు కంపల్సరీ ఉంటాడు, ఎక్కువ రోజు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎక్కువ నెగిటివ్ అయితే తప్ప వెళ్ళే ఛాన్సెస్ లేవు. సో ఇతనికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నెగిటివ్ అయితే ఎంత లేదు అనుకుంటున్నాను నేనైతే, మేమైతే అట్లా అనుకుంటున్నాం. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పాపం ఆయనని. ఇంకోటి ఆయన చాలా ఎమోషనల్ అయ్యి ఆయన ఇలా అంటుంటే నేను ఏమో అనుకున్నాను, విగ్గు కూడా తీసేశారు. కానీ దాని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అరే విగ్గు తీయడానికి ఇంత సిగ్గెందుకురా అంటున్నారు. పాపం అక్కడ ఆయన బాధని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఆయన ఆ విగ్గుని తీసేంత దీన్ని మా తమ్ముడు అయితే మంచిగా చెప్తాడు. బట్ ఐ థింక్ ఈ సిచ్యువేషన్ అయితే నేను నాగమణికి బాగా సపోర్ట్ చేస్తాను. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇప్పుడు లెట్స్ నాకే ఉంది ఇక్కడ కొంచెం జుట్టు లేదంటే కొంచెం జుట్టు లేదని ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి సమ్ కవర్ చేసుకుని వచ్చాం, అంటే మంచిగా ఉండాలని కవర్ చేసుకుని వచ్చినప్పుడు సో ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ కాకపోతే నేను అది ఇన్ పర్సన్ అంత కవర్ చేసుకుని వచ్చిన ఎందుకు ఇస్తారు. సో అది సో అతను ఇంకా ఏదో లోపల ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, ఇంకా అదే ట్రామాలో ఉన్నాడు అని ట్రాన్స్పరెంట్ అన్నాడు. కానీ బట్ స్టిల్ ఆయన మనసులో ఇంకా ఉంది. సో ఇంకా ఆయన ఐ థింక్ బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో అలా ఉండకూడదు. యాక్చువల్ గా అలా ఉంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు నువ్వు నీ లైఫ్ లో పాస్ట్ లో అది ఉంది, చాలా బ్యాడ్ అయితే బ్యాడ్ జరిగింది, 100 కన్నా మోర్ దెన్ 100% జరిగింది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో మనం ప్రీవియస్ లాస్ట్ బిగ్ బాస్ చూసుకుంటే దాంట్లో కూడా ఉన్నారు, బట్ కానీ వాళ్ళు ప్రతిదీ చెప్పలేదు. సో ఇలా ప్రతిసారి చెప్పడం కూడా కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే సింపతి అని చెప్పడం కష్టం. సింపతి నాకు వద్దు, నేను అసలు మీ దగ్గర చెప్పాలనుకోలేదు, బట్ మీరు నన్ను ఇంత అడుగుతున్న ట్రిగ్గర్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే తను అడిగింది, ప్రేరణ నామినేషన్ చేసినప్పుడు అడిగింది, నీ ఏమో మాకు తెలిస్తే కదా నీ గురించి. అది ఓకే, అంటే ప్రేరణ విషయం మళ్ళీ తర్వాత వద్దాం మనం. సో ప్రజెంట్ నాగమణి గారు కాబట్టి సో ఆయన అనుకుంటున్నాడు, అంటే ఆయన చెప్తున్నాడు, అంటే నా లైఫ్ లో ఏం జరిగిందో మీకు తెలియదు. అంటే ఎవరికి తెలియదు, నీ లైఫ్ లో ఏం జరిగిందో తెలియదు, నా లైఫ్ లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది మనం చెప్తే గానీ వాళ్ళకి తెలియదు. సో నువ్వు చెప్తావు, సో నువ్వు జస్ట్ మనం ఏమన్నా నా లైఫ్ లో ఏం జరిగిందో అంటే అది ఎవరికే తెలియదు. సో మనం కానీ అబ్బాయి ఆ విషయం మొత్తం చెప్పగానే హౌస్ లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఇంకోటి నేను ఒకటి గమనించాను, తను యష్మి ఉంది కదా, అంటే ఈ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్ట్ చేసిన ముకుంద లాగా, ఆ అమ్మాయి మాత్రం అసలు చాలా ఓవర్ అయ్యింది. తర్వాత చెప్దాం ఆమె గురించి. సో ఫస్ట్ నాగమణికండ గురించి అయితే తర్వాత. సో ఇది ఓవరాల్ గా అంటే నాగమణికంట అయితే ఇతనైతే ఎక్కువ ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ లో, అంటే ఈ ఫ్యూచర్ పాస్ట్ ఎపిసోడ్ లో నాగమణికంట కొంచెం ఓకే ఎక్కువ రోజు సర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఆయన కొంచెం ఆయన ఎమోషనల్ మాకనే కాదు, యాక్చువల్ గా మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా కానీ ఎక్కువ అటెన్షన్ ఎవరికి ఉంటుందో వాళ్ళే ఎక్కువ రోజులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన పాస్ట్ లైఫ్ ని, ఎమోషనల్ లైఫ్ ని కొంచెం పక్కన పెట్టేసి గేమ్ లాగా ఆయన చెప్తున్నాడు, హార్ట్ఫుల్ గా ఆడు, మైండ్ఫుల్ గా ఆడతాని. సో అలాగ ఆడితేనే బాగుంటది, అలాగ ఆడాలని అనుకుంటున్నాను. సో ఆయన పాజిటివ్ గానే చెప్తున్నాను. సో నేను సపోర్ట్ చేయట్లేదు, అలాగని ఇది కూడా ఆయన్ని ఇదిగా చేయట్లేదు, నెగిటివ్ కూడా చెప్పట్లేదు. సో ఆయన ఇలాగా కొంచెం మార్చుకుంటే ఎక్కువ రోజులు అయ్యే ఛాన్స్ ఉన్నాయి.
బట్ కానీ పాత బిగ్ బాస్ చూసుకుంటే అంత ఎమోషనల్ ఉన్న పర్సన్ అంత ఓవర్ టాకెటివ్ కూడా లేరు యాక్చువల్ గా. సో బట్ ఈయన ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, సిచ్యువేషన్ లో ఆయన పాయింట్స్ పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు, ఇది చేసుకోగలుగుతున్నాడు. యా ఏ టాపిక్ లకైనా వెళ్తున్నాడు అంటే. బట్ ఏమంటే ఆ ఎమోషనల్లీ అది కూడా పెడుతున్నాడు, అది ఎందుకు పెడుతున్నాడు నాకు అది తెలియట్లేదు. సో ఉంది కాబట్టి పెడుతున్నాడు. సో దాన్ని ఓవర్కమ్ అయితే కొంచెం బాగుంటది. సో ఇది మెయిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇంకో విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆయన బాధని చూసి పాపం మన బిగ్ బాస్ కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆయనతో మాట్లాడాడు. యాక్చువల్లీ కన్ఫెషన్ రూమ్ గురించి ఐ థింక్ సపరేట్ వీడియో ఇద్దాం, ఎందుకంటే దాంట్లో ఏదో సంథింగ్ జరిగింది. అది కన్ఫెషన్ రూమ్ గురించి నాగమణి గంట గురించి సపరేట్ వీడియోలో పెట్టద్దు, ఎందుకంటే దాంట్లో మీరు మనం యాక్చువల్ గా అది చాలా ఇన్ డీటెయిల్ గా వెళ్ళిండి, అంటే ఆయన గురించి ఓపెన్ అప్ అయ్యి చెప్పిండు. ఎందుకంటే మీరు దాంట్లో అబ్జర్వ్ చేస్తే యా. సో నెక్స్ట్ మనకి ఎక్కువ ఈ వీడియో మొత్తం అంత అన్ఫిల్టర్డ్ అన్నమాట, మేము ఎలా మాట్లాడతామో అలాగే అప్లోడ్ చేసేస్తాము. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంటే నాకైతే కొంచెం అనిపించింది, అంటే ఎక్కువ వస్తుంది అయితే సోనియా సంథింగ్, సోనియా. సో ఆమె పాయింట్స్ అయితే పర్ఫెక్ట్ గా పెడుతుంది, బట్ ఏమంటే ఎక్కువ ఓవర్ రియాక్ట్ పాయింట్స్ మొత్తం పర్ఫెక్ట్ అంటే ఇన్ డీటెయిల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, బట్ ఆ పాయింట్ ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేస్తుంది. అన్ని బిగ్ బాస్ లో లాగా కాదు ఇది. ఈ బిగ్ బాస్ లో మనం 0 నుంచి ఉన్నాము. సో మన పర్ఫార్మెన్స్ ని బట్టి మనకి డబ్బులు అన్ని అందరిలాగా మనకి శాలరీ ఏమి ఇవ్వట్లేదు అన్నట్లు చెప్పింది అనమాట. సో అవి చెప్పింది కానీ ఆమె పాయింట్ అయితే మాట్లాడుతుంది, అంటే అవతల అపోజిట్ పర్సన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పిన పాయింట్ కి పాయింట్ చెప్తుంది, బట్ దానికి అడిషనల్ ఇంకోటి యాడ్ చేస్తుంది, అది సొల్ అయిపోతుంది. సో దానివల్ల నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పాయింట్ మాత్రం పర్ఫెక్ట్ పెడుతుంది. సో ఆమె గురించి కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేయాలంటే కొంచెం అలానే కాదు, కానీ పాపం నార్మల్ జనాలకి అయితే అది కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కానీ కొంచెం ఆమె ఇన్ డీటెయిల్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించి కొంచెం చదువుకున్న వాళ్ళగా అలాగా ఆలోచించే వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటది. సో నార్మల్ జనాలు అయితే కొంచెం అంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది చూస్తుంటారు. సో వాళ్ళైతే పాపం అర్థం కాదు జనాలకి కొంచెం, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫస్ట్ సీజన్ అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఏదో తెలియకుండా వచ్చింది అనుకోవచ్చు. వీళ్ళు తెలిసి గేమ్ ఎట్లా ఆడుతున్నారో వాళ్ళకే స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ఐ థింక్ ఈ చూస్తుంటే అది కావాల్సిన వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే గొడవ పెట్టుకుంటే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది, ఆ ఫుటేజ్ బట్టి వీళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి అట్లా అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇదే అనుకుంటున్నాను. సోనియా గురించి అయితే ఇది పాజిటివ్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, నెగిటివ్ వచ్చేసి సొల్లు ఎక్కువ మాట్లాడుతుంది. సీత కూడా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. ఎక్కడే గానీ లైక్ ఏమంటారు ఏదైనా పాయింట్ గట్టి అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళట్లేదు, దానికి ఏమనిపిస్తుందో అది మాట్లాడేస్తుంది. నాకు నచ్చిన వాళ్ళలో ఈమె కూడా ఒక ఆమె. సో ఈమె కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, అండ్ ఎలా చేయాలో సపోర్టింగ్. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మనకంటే ఎలాగా అంటే ఆయన ఎమోషనల్ ఉన్న టైంలో ఆయన బడ్డీ కాబట్టి సో వెళ్ళి సపోర్ట్ ఇచ్చింది కొంచెం. సో ఆమె బాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, ఎగ్జాక్ట్ ఏముందో అదే మాట్లాడుతుంది. ఒకనొక సమయంలో పృథ్వీ కూడా ఈ నామినేషన్ లో పృథ్వీ కూడా సపోర్ట్ చేసింది. బేబక్క నామినేషన్ చేసినప్పుడు బేబక్క నామినేషన్ మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్. పాపం మా పృథ్వీని టీ అడిగింది, కాఫీ అడిగితే కాఫీ పెట్టించింది. బట్ కాఫీ పెట్టించినందుకు నేను నామినేషన్ చేస్తున్నాను, నేను పెట్టించినందుకు నువ్వే పెట్టుకోలేవా అని అంటుంది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్. బట్ ఫన్నీ కాదు, కానీ ఇప్పుడు మనిషి ఒక ఉన్నప్పుడు 14 మంది కుకింగ్ చేసేటప్పుడు కుకింగ్ టీమ్ లో కొంచెం హెల్ప్ చేయాలి కదా, హెల్ప్ చేస్తే ఆమె ఆ పాయింట్ పెట్టేది కాకపోయిండొచ్చు. హెల్ప్ చేయాలి కదా కొంచెం అన్నా. హెల్ప్ అంటే నాకు నాది కుకింగ్ సెక్షన్ కాదు కదా అనుకుంటున్నాడు. కుకింగ్ సెక్షన్ కాకపోయినా కానీ కుకింగ్ అనేది చాలా పెద్దది యాక్చువల్ గా. చెప్పొచ్చు కదా, నీకు కాఫీ కావాలంటే నువ్వే పెట్టుకో అని చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పకుండా కాఫీ పెట్టించి మరీ దుబ్బుతుంది అనమాట వెనక నుంచి ఇట్లా. అంటే కొంచెం హెల్ప్ చేయాలి కదా, అంటే నాకైతే అట్లా అనిపించలేదు. కానీ అంటే హెల్ప్ అనేది చేయాలి కదా. ఇప్పుడు మిగతా సెక్షన్ వేరు, ఆ కుకింగ్ సెక్షన్ అనేది డిఫరెంట్ కొంచెం, ఎందుకంటే అందరికీ రాదు. సో వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకన్నా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. కుకింగ్ అనేది కొంచెం పెద్ద టాస్క్, సో దాంట్లో కొంచెం హెల్ప్ చేయడం బెస్ట్.
సో ఎందుకంటే మన లైఫ్ లో కూడా డైలీ ఇంట్లో కూడా చూస్తుంటాం, కుకింగ్ లో ఉంటే కొంచెం మదర్ చేస్తే మదరే చేయాలా, మిగతా వాళ్ళు చేయరు. సో అలా కాకుండా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతారు అండ్ కొంచెం అది బాగుంటుంది, అది ఒకటే అనిపించింది. సో వాళ్ళు అంటే ఇప్పుడు మన అక్కడ వాళ్ళు హౌస్లోకి వెళ్ళారు, టాస్క్ లాగే చూడాలి, వర్క్ లాగే చూడాలంటే అట్లా ఉంటుంది. సో ఇది ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసి తను కొంచెం సీత సపోర్ట్ చేసింది అనమాట పృథ్వీకి. ఆయన పనే కాదు, కిచెన్ లో కూరగాయలు ఇలా హెల్ప్ చేశాడని చెప్పింది. సో మేబీ ఆమెకు తెలియకపోయిండొచ్చు, సో అందుకే అట్లా చెప్పింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబక్కను పాపం కొంతమంది ఇలా నామినేషన్ చేశారు. సో పృథ్వీనే నామినేషన్ చేశాడు. కుక్కర్ గురించి చెప్పట్లేదు, మీరు అసలు ఈ బిగ్ బాస్ కి అన్ఫిట్ అని చెప్పేస్తున్నాడు, మీరు టాస్క్ లో ఆడలేరు అని చెప్తున్నాడు. బట్ కానీ అది అలా ఏజ్ కాదు, కానీ యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఓన్లీ టాస్క్ ఒకటే కాదు కదా, తను డిఫెన్స్ చేసుకున్న పద్ధతి అయితే నాకు నచ్చింది. బిగ్ బాస్ అనేది ఓన్లీ టాస్క్లే కాదు కదా అని చెప్పింది. దట్ నిన్న జరిగిన ఆ రోప్ గేమ్ లో, ఆ టాస్క్ లో నాకు చేతనైన కాడికి నేను ఆడాను. సో నన్ను నేను షబాస్ అని అనుకున్నట్లు తను చెప్పింది అనమాట. యాక్చువల్ అక్కడ చెప్పాల్సింది ఆమె ఇంకొక పాయింట్ యాడ్ చేసింటే బాగుంది. అంటే ఐ థింక్ ఎవరో ఆదిత్యని ఎవరో అంత చెప్పినట్లు ఉన్నారు అనుకుంటున్నా, అంటే నేను అంత కరెక్ట్ ఐడియా అయితే లేదు, బట్ సంథింగ్ ఎవరో చెప్పినట్లు ఉన్నారు. అంటే అంత ఫిట్ కానప్పుడు బిగ్ బాస్ లోపలికి పంపించాడు కదా, సో ఆ పాయింట్ పెట్టాల్సింది. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ ఇట్లా టాస్క్ ఒకటే కాదు కదా, అలా అంటే బిగ్ బాస్ అందరు జిమ్ చేసే వాళ్ళు వీళ్ళనే పెట్టాల్సింది, అథ్లెట్స్ పెట్టాల్సిందే కదా, మిగతా వాళ్ళు ఎందుకు కామెడీ వాళ్ళు. సో బిగ్ బాస్ అనేది మిక్స్డ్ ఆఫ్ అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్ని ఉండాలి అనేసి వాళ్ళు అట్లా పెట్టారు. సో ఆమె వచ్చింది కామెడీగా, ఆమె కామెడీ చేసి కామెడీగా వచ్చింది కాబట్టి ఆ విధంగానే ఉంటది ఆమె, ఆ విధంగా ఉండాలి కూడా, అప్పుడే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఫిట్ అనేది మాత్రం కాదనుకున్నా. అక్కడ యాక్చువల్గా పృథ్వీ ఏం చేసిండు, మళ్ళీ కొంచెం అప్పుడు నిఖిల్ ఏదో చెప్తే కొంచెం సాయిగా చేస్తే అప్పుడు వీడు పృథ్వీ కొంచెం ఆ పాయింట్ ఫిట్ అంటే నేను అట్లా లేదు అని ఇట్లా అన్నాడు. సో కొంచెం అది టర్న్ చేసినట్లు అనిపించింది. కొంచెం తర్వాత ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ ఆమె కొంచెం సైలెంట్ గానే ఉంది, కానీ బట్ పాయింట్ టాస్క్ అది నామినేషన్ లేదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడింది అనుకో, మంచి పాయింట్లు మాట్లాడింది. చాలా వేరే వాళ్ళు చెప్పే పాయింట్స్ ని కూడా చాలా ఓపిక్ గా వింటాంది అనమాట. ఓపిక్ గా వింటాంది. తను మంచిగా, నాకైతే మంచిగా నచ్చింది ప్రేరణ. నచ్చిన వాళ్ళు కొంచెం ఈమె కూడా, నాకైతే ఈమె కూడా ఒక లిస్ట్ లో ఆమె కూడా ఉంది. సో బట్ ఏమంటే ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా ఎక్కువ కెమెరా అంటే అటెన్షన్ గ్రాప్ చేస్తే కొంచెం ఇంకా బాగుంటది. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ కండిషన్ లాగే ఉంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. బట్ ముకుంద అంటే యష్మి అనమాట. యష్మి చాలా తెలివిగా ఉంది ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి. యష్మి అయితే చాలా తెలివిగా ఉంది. యష్మి మీరు సంథింగ్ నాగమణి గంట దాంట్లో చూస్తే ఆ ఎపిసోడ్ లో నాకైతే కొంచెం ఆమె ఎక్కడో ఏదో టర్న్ చేసింది, కన్నింగ్ అని కాదు కానీ ఇవి కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది అనిపిస్తుంది. కన్నింగ్ అనేది కాదు కానీ ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా చూపిస్తుంది, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసింది అనిపించింది నాకైతే. సో అక్కడ క్లాప్ కొట్టడం కానీ, క్లాప్ కొట్టడం అంటే ప్రేరణ మాట్లాడినప్పుడు క్లాప్ కొట్టింది. ప్రేరణ కొట్టినప్పుడు అయితే ఆమె ఓకే అట్లా అనుకోవచ్చు, అంటే ఆమె పాయింట్ పెట్టింది అనేసి. సో నెక్స్ట్ మనకంటే ఏడ్చే కొద్దీ ఈమె కూడా ఏడ్చింది. సో మేబీ ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే సింపతి దగ్గర నెగిటివ్ మనం ఎక్కువ దానికి చూపించాలంటే కంపల్సరీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాత ఎపిసోడ్ కూడా అట్లే జరిగాయి. సో ఆ విధంగా అవుతుంది, ఎక్కడైతుంది అనేసి కొంచెం ఈమె తర్వాత డౌన్ అవ్వడం, తర్వాత అక్కడ చేంజ్ చేసుకోవడం అనిపించింది. అంటే ఆబ్వియస్లీ చూసేస్తారు, నాకు తెలిసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసేస్తారు, అందరు గేమ్ ఆడుతున్నారు. సో ఇది యష్మి, యాక్చువల్లీ యష్మి అయితే కొంచెం ఫేక్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది నాకైతే. అంటే ఇంకా వాళ్ళు మేబీ అందరూ ఫేక్ గేమ్ ఆడుతుండొచ్చు, ఇంకా పోన్ కొంచెం తెలుస్తారు ఇంకా ఇంకొన్ని పోతే. ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ఆమె అయితే నాకు తెలిసి ఇప్పటికైతే ప్రజెంట్ అయితే గేమ్ ఆడలేదు, జస్ట్ బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు. అంటే తనకి ఇంకా అర్థం కాలేదు యాక్చువల్ గా, ఇంకా గేమ్ అంటే ఇంకా ఏం తను అంత కొనసాగుతుంది అని అయితే నాకేం అనిపించట్లేదు అనమాట. లేదు నాకు తెలిసి అయితే ఆమె అయితే ఉంటది ఫ్యూచర్, ఎందుకంటే ఆమెకి ఫాలోవర్స్ కూడా 1.5 మిలియన్స్ ఎంత ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. సో అది కాక కొంచెం ఆమెకు కొంచెం సినిమాలో ఉంది, వీడియోస్ యాంకరింగ్ ఉన్నాయి. సో ఆమె అయితే ఉంటది, బట్ ప్రజెంట్ అయితే ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే. సో ఆమె ఇంకా జాలీగా
అంటే మీరు కొన్ని చూసినా కానీ ఆ ఎపిసోడ్లలో సో అందరు అక్కడ బాగా హీట్ డిస్కషన్ జరుగుతుంటే ఇప్పుడు పక్కన ఎంజాయ్ చేస్తుంది, డాన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తుంది. బట్ మేబీ ఆమె కావాల్సిన ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు అనిపిస్తుంది. సో వచ్చేసి శేఖర్ భాష మన శేఖర్ భాష గురించి మాట్లాడుతుందంటే ఆయన పాపం లైక్ తప్పుని ఎవరన్నా నువ్వు ఈ తప్పు చేసినావు అంటే తను తప్పు అయినప్పుడు ఎస్ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు. తన తప్పు కానప్పుడు బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. లైక్ మంచి మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా కొంచెం డిఫెండింగ్ ఎక్కువ పాయింట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. సో కొన్ని చోట్ల సరే ఓకే అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఓకే కాదు అంటే సరిపోదు, కొంచెం మనం కూడా ఎక్కువ ఇది చేస్తే బాగుంటుంది. చెప్పుకుంటున్నాడు ఆయనది తప్పు, ఇట్లా నిద్రపోతున్నాడు అంటే మీరు బాగా నిద్రపోతున్నారు అంటే చెప్తున్నాడు నిద్రపోతున్నాను బట్ నాకు అంటే టైట్నెస్ అనిపిస్తుంది అది అని చెప్పుకుంటున్నాడు. మేబీ ఆయన కొంచెం పెద్ద మనిషి కదా సో అయి ఉండొచ్చు. బట్ నిద్ర అనేది ఎవరికైనా కామనే, అంటే కొంచెం టైం కూడా పడుతుంది. బట్ కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి పాయింట్ ని చూస్తారు హౌస్ మేట్. నిద్ర అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్. అంటే అలవాటు కావడానికి అంటే ఇంకా 2 రోజులే కదా, ఇంకా కొంచెం కొన్ని రోజుల్లో తెలుసుకుంటాడో అలవాటు అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి నిఖిల్ ఓకే స్ట్రాంగ్ కంటెండర్, బట్ ఏమంటే ఎక్కడో కొంచెం రూలింగ్ లాగా అథారిటీ చేస్తున్నాడు అనిపిస్తుంది. కొందరిని లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువ లీడర్షిప్ ఉన్నాయి బట్ చూపించుకోవాలని కూడా చేస్తున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోవాలనుకుంటున్నాడు. అలా ప్రజెంట్ అయితే అట్లా ఉంది, బట్ మేబీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ అది కాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నెగిటివ్ వచ్చేసి ఇదే ఐ థింక్ ఓవర్ అథారిటీ చూపిస్తున్నాడు. సో ఆడే బాస్ అతనే బాస్ అనుకున్నట్లు ఫీల్ అవుతున్నాడు, అని చూపిస్తున్నాడు కూడా ఆడ కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఆదిత్య హోమ్ గారు ఆయన పాపం ఆయన ఫుటేజ్ ఎక్కువ లేడు కానీ బట్ బాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా బాగా ఓపెన్ అప్ అయ్యి బాగా ఎక్కువ డిస్కషన్ లో ఉంటే బాగుంటది. ఆయన కూడా కొంచెం పెద్ద అయినా కదా, ఆయన కొంచెం తెలుగు కూడా సరిగ్గా రానట్లుంది. తెలుగు బాగానే మాట్లాడుతుంది, తెలుగు అతను తెలుగే బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ నబిల్ కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో మంచిగా మాట్లాడుతున్నాడు. అండ్ అలాగే ఆదిత్య కూడా మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఐ థింక్ ఇంకెవరున్నారు, ఇంకా అమ్మాయి ఉంది నైనిక. సో బట్ పాత ఎపిసోడ్ లో చూస్తే అంటే గేమ్ అయితే ఆడింది బాగా, ఆ గేమ్స్ లో ఆ రోప్ గేమ్ లో అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ లో చీఫ్ అయింది. బట్ చీఫ్ అయిన తర్వాత బట్ దీంట్లో కూడా చీఫ్ ఇంకా పాగాడు ఒకరికి ఇమ్మీడియట్ అయితే ఇక్కడ ముగ్గురికి వచ్చింది కదా ఇమ్మీడియట్. బట్ ఆ చీఫ్ అయినారు కానీ ఆ చీఫ్ లో నైనిక అయితే ఆ చీఫ్ అయిన తర్వాత ఎపిసోడ్లలో అయితే ఏం ఎక్కువ డామినేషన్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఈవెన్ ఆమె చీఫ్ అవ్వడం వల్ల ఆమె పాయింట్స్ కూడా లేవు, సో ఆమె ఎక్కువ చూపించలేదు. బట్ స్టార్టింగ్ గేమ్స్ అయితే బాగా స్ట్రాంగ్ ఆడింది, బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు అనిపించింది సో కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆమె. సో ఐ థింక్ ప్రతి ఒక్కరికి కవర్ చేసినట్లున్నాం. ఇది ఈ రోజు. సో ఐ థింక్ ఇప్పటి వరకు జరిగిన ఈ బిగ్ బాస్ ఎపిసోడ్లలో మేము అనలైజ్ చేసింది అది. సో ప్రతి ఒక్కరు అంటే ఇంట్రడక్షన్ తర్వాత ఫస్ట్ దీన్నే తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ కదా, చాలా మంది ఫాలో అవుతారు. దీని గురించి మాట్లాడదామని సడన్ గా మేము అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని దీని గురించి మాట్లాడాము. ఇది జస్ట్ ఈ బిగ్ బాస్ గురించి అయితే మాత్రం జస్ట్ ఫన్నీ ఓవర్ వ్యూ అండ్ అనాలిసిస్ మాత్రమే. సో ఇదేమి మా ఛానల్లో ఉన్న మెయిన్ కంటెంట్ యొక్క దాని గురించి అయితే కాదు. సో జస్ట్ నార్మల్ అనాలిసిస్. సో ఎందుకంటే బిగ్ బాస్ గురించి మనం చెప్పలేము కదా, బిగ్ బాస్ గురించే చెప్తాం అనుకుంటే మీరు పప్పులో కాల్ వేసినట్లే మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాము ఈ ఛానల్లో వచ్చేసి. అంటే బిగ్ బాస్ సీజన్ తర్వాత కూడా వేరే వేరే విషయాలు సో యాక్చువల్లీ మా మెయిన్ ఏమే అది యాక్చువల్ గా ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పామో ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమే అది. సో ఇంకా ఇప్పుడు ఎలాగో బిగ్ బాస్ అనేది ఒక జరుగుతుంది, సో ప్రతి ఒక్కరు మన తెలుగు పీపుల్ అది నేషనల్ మీడియాలో ఉంది కాబట్టి రియాలిటీ షో చూస్తున్నారు కదా, సో దీని గురించి కూడా మనం ఒక ఒపీనియన్, ఎందుకంటే మేము చూసేటప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యామో సో ఇలాగ మాలాగా ఎవరు ఫీల్ అవుతున్నారో అని వాళ్ళ గురించి అంటే వాళ్ళకు
ఒకసారి మనం చెప్దాం మన ఛానల్లో ఉంది కదా అనేసి ఇలా జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాం అనాలిసిస్. ఇదైతే మేము మీ ఛానల్లో చెప్పినట్లు మెయిన్ ఒపీనియన్ అలాగే చెప్తున్నాం అంతే. సో ఇది ఈ యొక్క వీడియో. సో థ్యాంక్ యూ అనండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కమెంట్.